దేవుని మాటకు లోబడ్డాడు. మరి ఆ ధోనిలో ఆయన ఒక స్థలమునిచ్చాడు. నీ ధోని నేను వాడుకోవచ్చా అంటే వాడుకోమన్నాడు. వాడుకున్న తర్వాత ఆ మాట విన్నాడు ఆయన. అయితే వెన్ యు ఆర్ గివింగ్ టు గాడ్, నువ్వు దేవునికి ఇచ్చావు అక్కడ ధోనిని, ఆ ధోనిలో ఆయన కూర్చున్నాడు. నీ ఆశీర్వాదం పంట పండింది అక్కడ. మరి అయితే వల వేసినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా మీ అందరికీ? వల వేసినప్పుడు ఎన్నో ధోనిలు కావాల్సి వచ్చిందంట. అసలు ఇది చాలా అద్భుతమైన మాట. ఒక్క ధోని నిండే చేపలు రాలేదు అక్కడ, చాలా ధోనిలు కావాల్సి వచ్చింది. వెన్ యు ఆర్ బ్లెస్డ్, యువర్ బ్లెస్సింగ్ విల్ బి ఫర్ మెనీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీవు ఆశీర్వదింపబడినట్లయితే, నీవు ఆశీర్వాదములో ఉన్నట్లయితే, నీ ఆశీర్వాదము అనేక మందికి ఆశీర్వాదముగా మారబోతుంది. హల్లెలూయా, గ్లోరీ ఫాదర్ మాస్టర్. Thank you Lord, thank you for this word, thank you for being here Lord. Hallelujah, hallelujah. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. మరి చూడండి ఎంత గొప్ప మాట. నీవు ఆశీర్వదించబడినట్లయితే, నీవు ఆశీర్వాదములో ఉన్నట్లయితే, నీ ఆశీర్వాదము అనేక మందికి ఆశీర్వాదముగా ఉంటుంది. ఆ రోజు పేతురు ధోని ఒక్కటే నిండలేదు, అనేక ధోనిలు అక్కడికి రావాల్సి వచ్చింది. అనేక ధోనిలు నిండాల్సిన చేపల వలలో పడినవి. మరి నీవు ఒక్కదానివి ఆశీర్వాదములో ఉన్నట్లయితే నీ కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది. నీ ఒక్కదానివే ఆశీర్వాదానికి మరి లోబడినట్లయితే నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. నీ ఒక్కదానివే మరి దేవుని ఆజ్ఞలకు లోబడినట్లయితే నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా మరి నిన్ను బట్టి ఆకర్షింపబడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆ ఆకర్షణ అనేది చాలా ముఖ్యము. దేవుని సన్నిధిలో లోబడండి, దేవుని సన్నిధిలో మీ హృదయాలను అప్పగించండి. నీ ధోనిలో దేవుడు కూర్చున్నట్లయితే నీ ఆశీర్వాదం బహు గొప్పగా ఉంటుంది, నీ ఆశీర్వాదం బహు గొప్పగా ఫలింపబడుతుంది. కాబట్టి మరి ఆ రోజు పేతురు ఒక్క మాటకి విధేయుడయ్యాడు. ఏ మాటకు విధేయుడయ్యాడు? నువ్వు అక్కడ వెళ్ళి వలవేయి అన్నప్పుడు లోతుగా వలవేయమన్నాడట. అంటే నువ్వు చాలా లోతుగా దేవుని సన్నిధిలో ఉండాలి. నీ హృదయం అనే మరి ధోనిని లోతుగా నీ వాక్యాన్ని నింపుకోవాలి. అప్పుడు ఖచ్చితముగా దేవుని ఆశీర్వాదాలు ఫలమును అనుభవించే వారుగా ఉంటారు. మరి ఆయన ఆ రోజున ఆ మాట వినకుండా ఉండే